హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి ఫ్యాషన్స్. బ్యూటిఫుల్ శారీస్, బ్రాండ్ న్యూ డిజైన్స్ ఈ రోజు మేము ముందుకు వచ్చేసామండి. అసలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. నేను కట్టుకున్న శారీతోనే స్టార్ట్ చేస్తానండి. కలర్ఫుల్ అండ్ ఆస్పీషియస్. శుభము అంటే ఏంటంటే ఫస్ట్ పసుపే కదండి. ఎల్లో మెహందీస్ ఈ మధ్యలో హల్దీ ఫంక్షన్స్కి అందరికీ కూడా ఎల్లో కలర్ శారీ చాలా అవసరం అవుతుంది. సో అలాంటి ఒక మంచి ఎల్లో కలర్ శారీ కూడా నేను కట్టుకున్నాను. సేమ్ శారీ, ఇది రష్యన్ సిల్క్ శారీ అండి. ఇది రష్యన్ సిల్క్ శారీ, ఎల్లో కలర్, ప్రాపర్ ఎల్లోనా. ఇది ఏ ఎల్లోనైనా వేసుకోండి, మ్యాంగో ఎల్లోనా, మస్టర్డ్ ఎల్లోనా, లెమన్ ఎల్లో అయితే కాదు. సో ప్రాపర్ ఎల్లో కలర్కి రెడ్డిష్ ఆరెంజ్ కలర్ లాగా ఉంది. ఆల్మోస్ట్ రెడ్ కలర్ అండి. రెడ్ కలర్ తోటి వచ్చిన జరీ బార్డర్, ట్రెడిషనల్ జరీ బార్డర్ వస్తుందండి. ఇట్లాగా లైట్గా సిల్వర్ జరీ స్ట్రైప్స్ కూడా ఉన్నాయి. ఇట్లా చూసారా, సిల్వర్ జరీ స్ట్రైప్స్ కూడా ఉన్నాయి. చిన్న బార్డర్ వస్తుంది ఇట్లా పైన, కింద వైపు ఏమో ఇలా పెద్ద బార్డర్ వస్తుంది. దిస్ ఇస్ ద పళ్ళు. రెడ్ కలర్ సింపుల్ చిక్ పళ్ళు వస్తుంది అండ్ రెడ్ కలర్ బ్లౌజ్ తోటి వస్తుంది. ఇట్లా లైట్ వెయిట్ ఉంది, చాలా షైన్ ఉంది ఫ్యాబ్రిక్. రష్యన్ సిల్క్ ఇది. సన్నటి జరీ స్ట్రైప్స్ కూడా ఉన్నాయి కదా దీనికి. ఇది కాస్ట్ వచ్చేసరికి 2200లో ఉంది. పేస్టల్ షేడ్ లో ఉండే డిజైనర్ శారీ అండి. ఇది గ్లాస్ ఆర్గన్జా, గ్లాసీగా ఉంటుంది. ఇది టిష్యూ ఆర్గన్జా అని కూడా అనొచ్చా? లేదు, టిష్యూ ఆర్గన్జా కాదు, ఇది గ్లాస్ ఆర్గన్జానే. దీని మీద ఇదేం కలరు? బీజ్ కలర్ కదా, లైట్ బీజ్ కలర్. దీనికి చూసారా వర్క్ ఎంత బాగుందో. కట్ వర్క్ లాగా కనిపించే కట్ వర్క్ కాదు, ట్రాన్స్పరెంట్ ఫ్యాబ్రిక్ కాబట్టి కట్ వర్క్ లా ఉంది. దీన్ని మళ్ళీ హైలైట్ చేశారు వర్క్ మీద, ఇలా బీడ్స్ తోటి ఇట్లా హైలైట్ చేశారు సీక్వెన్స్ తోటి. అండ్ బుటీస్ వచ్చాయి చూసారా, ఇట్లా బుటీస్ మీద కూడా మళ్ళీ పర్ల్ వర్క్, హ్యాండ్ తోటి వర్క్ చేశారనమాట. ఫ్యాన్సీ శారీ అండి. ఇట్స్ ప్రాపర్ ఫ్యాన్సీ శారీ ఇన్ పేస్టల్ షేడ్, బ్రైట్ కలర్ కాదు, పేస్టల్ షేడ్లో. అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది, విత్ బార్డర్ తోటి వస్తుంది. 6800లో ఉందండి ఈ శారీ. ఇట్స్ డిజైనర్ పీస్, ప్రాపర్ కాక్టైల్ శారీ. సేమ్ థింగ్ ఇన్ అదర్ కలర్. ఇది బ్లూయిష్ కలర్లో కనిపిస్తుందండి. కొంచెం ఏదైనా కూడా పేస్టల్ షేడే. స్కై బ్లూ కలర్ మీద టిష్యూ ఎఫెక్ట్ వస్తుంది కదా. ఈ గ్లాసీ ఆర్గన్జా, ఇది గ్లాసీ ఆర్గన్జా మీద మళ్ళీ అగైన్ పేస్టల్ షేడే, కొంచెం పీచ్ అండ్ వైట్ కలర్ తోటి వచ్చిన ఈ వర్క్ అనమాట. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ. నెక్స్ట్ అగైన్ మళ్ళీ హ్యాండ్ వర్క్ కూడా ఉంది. దీన్ని మళ్ళీ హ్యాండ్ తోటి కూడా చేశారు. సీక్వెన్స్ అండ్ పర్ల్స్ యాడ్ చేసి. సేమ్ కలర్, చాలా బ్రైట్గా కనిపిస్తుందండి. ఈవినింగ్ పార్టీస్కి అయితే అదిరిపోతుంది, చాలా చక్కగా కనిపిస్తుంది. బట్ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది సింగిల్ లేయర్లో అయితే. కానీ సెల్ఫ్ కలర్ బ్లౌజే వచ్చింది కాబట్టి సింగిల్ ప్లీట్ కూడా వేసుకొని మేనేజ్ చేయొచ్చు చక్కగా. ఇదే కలర్ బ్లౌజ్ కాబట్టి, కాంట్రాస్ట్ కాదు కాబట్టి చాలా బ్రైట్గా ఉందండి. ఐ మీన్ బ్రైట్ ఇన్ ద సెన్స్ గ్రాండ్ రిచ్నెస్ అయితే కనిపిస్తుంది 6800లో. వన్ మోర్ టిష్యూ శారీ అండి. ఇట్స్ ఏ గోల్డ్ టిష్యూ కోటా. యాక్చువల్లీ కోటా టెక్స్చర్ ఉంది, టిష్యూ కోటా విత్ డిజిటల్ ప్రింటెడ్ అండ్ ఆరీ వర్క్ తోటి హైలైట్ చేశారు చూసారా. మొత్తం మధ్యలో ఈ పీకాక్స్ ఏవైతే ఉన్నాయో, పీకాక్స్ అండ్ ఫ్లవర్స్, ప్యారెట్స్ కూడా ఉన్నాయండి. ఈ ప్యారెట్స్, ఇట్లా పీకాక్, వీటన్నిటిని కూడా సన్నటి జరీ థ్రెడ్ తోటి ఆరీ వర్క్ తోటి హైలైట్ చేశారు. ఒక ఆనియన్ పింక్ కలర్ వచ్చిన ఈ జరీ బార్డర్ కూడా ఉంటుంది. కాస్ట్ వచ్చేసరికి 2800లో ఉందండి. ఇది గోల్డ్ టిష్యూనే కోటా టెక్స్చర్లో వస్తుంది కాబట్టి కోటా టిష్యూ అన్నాను నేను. దీని మీద కలర్ఫుల్ డీసెంట్ కలర్స్ అనమాట, చాలా డీసెంట్ కలర్స్ తోటి వచ్చిన ప్రింట్, బోర్డర్, కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఇదే. బ్లౌజ్ కూడా ఏమొస్తుందంటే బార్డర్ కలరే వస్తుంది. మోవ్ కలర్, ఇది మోవ్ కలర్ అంటాం కదా, మోవ్ అంటే లావెండర్ వైలెట్ ఫ్యామిలీకి చెందిందే. సో ఇది శారీ 2800లో ఉంది. ఎంత మెరిసిపోతుందో, బ్యూటిఫుల్ గ్రాండ్ లుక్లో ఉంది కదండి. ఇది మనకి తెలిసిన బనారసి ఖడీ జార్జెట్ ప్యాటర్న్లోనే ఉంది. జార్జెట్ విత్ ఫ్యాన్సీ జరీ అనమాట. రెగ్యులర్ జరీ కాకుండా ఫ్యాన్సీ జరీతో వచ్చింది. మరూన్ కలర్ అండి ఇది. ఇట్స్ నాట్ రెడ్, మరూన్ కలర్. మీకు ఏ కలర్ కనిపిస్తుందో నాకు తెలియదు కానీ ఇది మాత్రం మరూన్ కలర్లో ఉంది. బయట అయితే జరీ బార్డర్ చూసారా, కాపర్ జరీ, అది కూడా రోలెక్స్ జరీ. ఈ షైన్ ఏదైతే ఉందో దీన్ని ఫ్యాన్సీ లుక్ వచ్చేసింది అనమాట. ఇంత ప్రింట్ వచ్చినా కూడా, డార్క్ కలరు, దీని ప్రింట్ డిజిటల్ ప్రింట్ వచ్చినా కూడా ప్రింట్లోంచి కొట్టుకొచ్చి మరి ఆ జరీ బ్రైట్నెస్ కనిపిస్తుంది. అంటే ఫ్యాన్సీ లుక్ వచ్చేసింది. అండ్ దీనికి ఇంకా చూసారా ఎక్కడ తగ్గకుండా దీనికి ఒక మంచి బనారసి మస్టర్డ్ కలర్ ఫ్యాబ్రిక్ తోటి పైపింగ్ చేశారు, ఇన్నర్ పైపింగ్ చేశారు. ఒక సన్నటి ఆ ఎల్లో కలర్ లైన్ కనిపిస్తూ ఉంటుంది, కనిపించినట్టుగా. అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్, జస్ట్ ప్రింటెడ్ విత్ చిన్న బార్డర్తో ఉన్న బ్లౌజ్ వస్తుందండి. చాలా గ్రాండ్ లుక్ ఉంది శారీ. ఇది పార్టీ వేర్
రిచ్ పళ్ళు, ఇలా రిచ్ పళ్ళు వస్తుంది. 6800లో ఉందండి ఇది. అంతే ఇన్ మస్టర్డ్ కలర్, మెహందీ ఎల్లో అనొచ్చు, మెహందీ గ్రీన్ అందాము, గ్రీనిష్ ఎల్లో కనిపిస్తుంది కదండి ఆ కలర్ ఇది. ప్రాపర్ ఎల్లో కాదు, అటు గ్రీన్ కాదు, మెహందీ గ్రీన్ విత్ ఎల్లో కలర్. సేమ్ దీని మీద కూడా చక్కటి ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి. ఫ్లవర్స్ వీవింగ్ డిజైన్, జాల్ వీవింగ్ అండ్ చక్కటి బ్రైట్ బార్డర్. దీనికేమో చూసారా ఇది ఎంత మ్యాటర్స్, ఎంత బాగా కనిపిస్తుందో. లోపల వేసిన చిన్న పైపింగ్, ఇది మెహందీ కలర్ కాబట్టి దీనికి రెడ్ కలర్, బయట నుండి ఏమో సన్నగా కనిపిస్తుంది. చీర అటు ఇటు ఇలా అవుతున్నప్పుడు దీంట్లోంచి ఈ రెడ్ కలర్ తోటి వచ్చిన బనారసీ బోర్డర్ కూడా బాగా కనిపిస్తుంది అండి. 6800లోనే ఉంది ఇది కూడా. దిస్ ఇస్ ద పళ్ళు, సారీ దిస్ ఇస్ ద బ్లౌజ్, దిస్ ప్రింటెడ్ బ్లౌజ్. ఈ జరీ బోర్డర్ తోటి వస్తుంది. పళ్ళు కూడా ఇట్లా రిచ్ పళ్ళు, రిచ్ పళ్ళు వస్తుంది. జస్ట్ 6800లో ఉంది. కలర్ఫుల్ కలర్ఫుల్ కలర్ఫుల్, ఇంత బ్రైట్ బ్రైట్ కలర్స్ అన్ని కూడా బ్లాక్ బ్యాక్గ్రౌండ్ మీద వచ్చేసింది కదా. దీనికి మళ్ళీ గ్రీన్ కలర్ బార్డర్ చూసారా. ఈ పువ్వులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే అప్లిక్ చేశారు, దీని మీద అప్లిక్ చేశారు. వేరే ఫ్యాబ్రిక్ని తీసుకొని ఈ బ్లాక్ మీద ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి చూడండి. పింక్ అండ్ పీచ్ కలర్ తోటి వచ్చిన ఈ ఫ్లవర్స్ అన్ని కూడా అప్లిక్ వర్క్ చేశారు. ఇదంతా రైజింగ్ స్టైల్లో ఉంటుందండి. రైజింగ్ స్టైల్ అంటే పళ్ళు షోల్డర్లో ఇట్లా ఫుల్గా ఉంటుంది, కిందకు వచ్చేసరికి తగ్గుతుంది అనమాట. ఇట్లా ట్రయాంగిల్ షేప్లో ఇలా వస్తుంది, షోల్డర్ వరకు ఫుల్గా ఉంటుంది. మధ్యలో కుచ్చుల పాటలోకి వచ్చేసరికి చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్ వస్తాయి అన్నమాట. అది కూడా అప్లిక్ చేసింది. గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా ఆసమ్గా ఉంది కదండి. అది కూడా విత్ కలర్ఫుల్. దీంతో ఫ్యాబ్రిక్ ఏంటని అడుగుతారా, చాపాట్ వస్తారండి. ఇది చాపాట్ వస్తారు, హ్యాండ్లూమ్ శారీయే. ఇట్లా ఇలా ఇలా ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే దగ్గర నుండి చూపిస్తాను. అప్లిక్ లేని చోట ఇది ఇట్లా మధ్యలో కలర్స్ లైన్స్ వచ్చి ఈ ట్రాన్స్పరెన్సీ అన్నది కనిపిస్తుంది. బట్ చాలా మెత్తగా కాటన్ ఫీల్ ఉందండి. కాటన్ చందేరి ఆ ఫీల్ ఉంది. ఇది ఈ టెక్స్చర్ లాగా కోటా టెక్స్చర్ లాగా ఉంటుంది అనమాట శారీ. ఇది కొంచెమే పలుచగా ఉంది కానీ దీని మీద అంతా కూడా ఈ వర్క్ వచ్చింది కదా, ఇదంతా కవర్ చేసేస్తుంది అనమాట. సో పళ్ళు కూడా గ్రీన్ వస్తుంది. గ్రీన్ చక్కటి గ్రీన్ అండి, బ్లాక్ విత్ గ్రీన్ కలర్ చాలా బాగుంది కాంబినేషన్, నాకు ఇప్పుడు తెలుస్తుంది. దిస్ ఇస్ ద బ్లౌజ్. ఏదైతే పళ్ళు కలర్ ఉందో బ్లౌజ్ కూడా అదే కలరు, ప్యారెట్ గ్రీన్ కలరు. బార్డర్ లో వచ్చిన గ్రీన్ కేమో బ్లాక్ టింట్ కలుస్తుంది కాబట్టి కలర్ అయితే వచ్చి డిమ్ అయింది. బ్లౌజ్ అండ్ పళ్ళులో ప్రాపర్ గ్రీన్ కలర్ వస్తుంది. ఆఫ్ ది సారీ ఈజ్ 1900, 1900 మాత్రమే. కలర్ఫుల్ గా ఉంది, కొనేసుకోండి. ఇంకొక శారీ అండి, వైలెట్ కలర్ తోటి ఉంది. ఇది గీచా టస్సర్ శారీ. వైలెట్ కలర్ మీద కాపర్ జరీ తోటి వచ్చిన చిన్న చిన్న చెక్స్ అండ్ చక్కటి గోవులు, ఆవులు చూసారా, కౌస్ ఎంబ్రాయిడరీ అండి. ఎంబ్రాయిడరీ చేసిన ఈ కౌస్ విత్ బ్యూటిఫుల్ క్యూట్ 3 ఇంచెస్ జరీ బార్డర్ తోటి వస్తుంది కలర్ఫుల్గా. ఇదిగోండి ఈ వైలెట్ కలర్ మీద ఈ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ లో చాలా బాగా కనబడుతుంది కదా. వైలెట్ కలర్ మీద శారీ కాపర్ జరీ తోటి అండ్ స్టిచ్వాయ్ కాన్సెప్ట్ తోటి వచ్చిన ఎంబ్రాయిడరీ. కింద బార్డర్ సైడ్ మాత్రం ఎంబ్రాయిడరీ ఉంటుందండి. పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది విత్ ఈ బార్డర్ తోటి. సేమ్ బార్డర్ వచ్చి స్ట్రైప్స్ వస్తుంది, చెక్స్ రాకుండా స్ట్రైప్స్ వచ్చి బార్డర్ వస్తుంది. 1900లో ఉంటుంది ఇది కూడా 1900లోనే ఉంది ఈ శారీ. వైలెట్ కలర్ శారీ.